నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆగస్టులోపు 3 దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామన్న సర్కార్. రేపు ₹1,00,000 వరకు మాఫీ, రుణ ఖాతాల్లో 7,000 కోట్లు జమ. రేషన్ కార్డులు లేని 6 లక్షల మందికి రుణమాఫీ చేస్తాం. ప్రతి రైతును రుణ విముక్తి చేయడమే లక్ష్యమన్న భట్టి విక్రమార్క. కొందరికే రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ చూస్తోందన్న భారాస. ఫిరాయింపులపైనే దృష్టి పెట్టారని నిరంజన్ విమర్శలు. ఈ ఏడాది కొత్తగా 6.5 లక్షల ఎకరాల ఆయకట్టు. త్వరలో నీటిపారుదల శాఖలో బదిలీలు చేపడతామన్న ఉత్తమ్. వీధి కుక్కల దాడిలో బాలుడి మృతిపై రేవంత్ రెడ్డి ఆవేదన. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలకు నిర్దేశం. ప్రైవేట్ సంస్థల్లో 100% స్థానిక కోటాపై కర్ణాటకలో దుమారం. పారిశ్రామిక వర్గాల నిరసనతో పోస్టు తొలగించిన సిద్దరామయ్య. 10-12వ తరగతిలో ఏడాదికి 2 సార్లు పరీక్షకు యోచన. కసరత్తు చేయాలంటూ సీబీఎస్ఈకి కేంద్రం సూచన. ఆగస్టులోపే 3 దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేపు సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు మాఫీ సొమ్ములు జమ చేస్తామని వెల్లడించారు. నెలాఖరులోపు 1,50,000 వరకు, ఆగస్టులో 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని స్పష్టత ఇచ్చారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో ఇప్పటి వరకు 31,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయలేదని సీఎం గుర్తు చేశారు. ఆర్థిక కష్టాల్లోనూ ఇచ్చిన హామీ నెరవేర్చుతున్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల హామీలో కీలకమైన 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసేందుకు సిద్దమైంది. ఆగస్టులోపే 3 దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సీఎం సమావేశం నిర్వహించారు. రుణమాఫీ అమలు జనంలోకి తీసుకెళ్లే కార్యాచరణే ప్రధాన అజెండాగా సీఎం దిశానిర్దేశం చేశారు. గురువారం సాయంత్రం 4 గంటలకు ₹1,00,000 వరకు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ సొమ్ములని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకుగాను 7,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు నేరుగా రుణ ఖాతాల్లోకి వెళ్తాయని తెలిపారు. ఈ నెలాఖరులోపు 1,50,000, ఆగస్టులో 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేయడమే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో 31,000 కోట్ల రుణమాఫీ చేయలేదన్న రేవంత్ ప్రతి రైతును రుణ విముక్తం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆర్థిక కష్టాల్లోనూ రుణమాఫీ చేసిన ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఒక పూర్తిగా లోపభూయిష్టంగా ఆర్థికపరమైనటువంటి మేనేజ్మెంట్ లేక చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమర్థతతోటి అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇవాళ ఇంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకుంటే ప్రశంసించాల్సినటువంటి వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కుహన బుద్ధి, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన అర్థమవుతా ఉంది. 2005లో కేంద్ర ప్రభుత్వం 72,000 కోట్లు దేశవ్యాప్తంగా మాఫీ చేస్తే ఇలా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్లో ఇప్పటికే 31,000 కోట్లను ఈ యొక్క రుణమాఫీ కొరకు కేటాయించినారు. కార్డుల ముచ్చట తీస్తా ఉన్నారు. కార్డుల ముచ్చట కుటుంబం ఒక యూనిట్గా మీరు గతంలో ఇచ్చినటువంటి 4 సార్ల లేదా కుటుంబానికి ఒక పద్ధతి అట్లా ఏమీ లేకుండా ఇలా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి కోరుతాను. ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే అక్కడ స్థానిక మా ప్రజాప్రతినిధి మా పార్టీకి సంబంధించి లేదా అధికారి దగ్గరకు పోయి మీ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోండి. ఏదైనా ఇబ్బంది జరిగితే రైతులకు ఏదైనా రుణమాఫీ జరగలేదంటే అనే మాట కూడా ఇంత ఓపెన్గా చెప్తా ఉన్నాం. గ్రామాలు, మండల కేంద్రాల్లో రుణమాఫీ సంబరాలు చేయాలని నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎక్కడికక్కడ పండుగ వాతావరణంలో వేడుకలు జరపాలని స్పష్టం చేశారు. రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించి నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొనాలన్నారు. సంక్షేమంపై ఈ ప్రభుత్వం ఇప్పటికే 30,000 కోట్లు ఖర్చు చేసిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ చక్కటి రైతు రుణమాఫీ సంబంధించిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. రైతుకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందనే మాటను చెబుతూ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది అనేటువంటి అంశాన్ని ప్రజలలోకి తీసుకొని వెళ్ళాలని చెప్పండి. ఎందుకంటే గత ప్రభుత్వం 10 ఏళ్లలో కేవలం 21,000 కోట్ల రుణమాఫీ చేసింది.
వాళ్ళ లెక్క ప్రకారం 28,000 అంటున్నా 8,000 కోట్లు 12 లక్షల మందికి ఎగ్గొట్టారు. మనం ఏకకాలంలో 31,000 చేస్తున్న అంశాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకొని వెళ్ళాలని చెప్పి దిశా నిర్దేశం చేసినటువంటి సందర్భం. రుణమాఫీ పూర్తయిన తర్వాత ఎక్కడైనా రైతు రుణమాఫీ కాలేదని చెప్పంటే 12/12/2018 నుంచి 9/12/2023 వరకు మాకు చెప్పండి, మేము తప్పనిసరిగా రుణమాఫీ ఒక్కరి మిగిలినా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రుణమాఫీ అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రూపాయి పోగు చేసి రుణమాఫీ చేస్తున్నామన్నారు. రేషన్ కార్డులు లేని 6 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. రుణమాఫీని ప్రతి ఓటర్ దగ్గరకు తీసుకెళ్లాలని పార్టీ నేతలకు భట్టి దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు రుణమాఫీపై తలెత్తుకుని ప్రచారం చేయాలన్నారు. మిగులు బడ్జెట్లోనూ కేసీఆర్ ఏకకాలంలో రుణమాఫీ చేయలేదన్న భట్టి గత ప్రభుత్వం ₹1,00,000 కూడా 4 విడతల్లో చేసిందని గుర్తు చేశారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు భరోసా ఇవ్వకుండా కొంతమందికి రుణమాఫీ చేసి మభ్యపెట్టాలని చూస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. 92% సన్నకారు రైతులే ఉన్నారన్న నిరంజన్ రెడ్డి కనీసం 5 ఎకరాల లోపు రైతులకైనా వెంటనే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకే విడతలో మాఫీ చేస్తానన్న సీఎం అర్హుల లెక్క ఎందుకు చెప్పట్లేదని మండిపడ్డారు. 2 లక్షల పైబడి రుణం ఉన్నవారు ముందుగా కడితేనే ఇస్తామనడాన్ని ఆక్షేపించిన నిరంజన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇస్తే మిగతాది రైతే చూసుకుంటాడని వివరించారు. పదవులిచ్చిన ప్రజలను పక్కకు నెట్టి పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెట్టారని విమర్శించారు. రైతు బంధుకు ప్రామాణికత ఏంటి? పట్టదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతు అర్హుడు అని చెప్పినాం మేము అన్నట్టు. సరే, ఎవరైనా అనర్హులు ఉంటే మీరు విచారణ చేస్తామన్నారు, చేయండి, సంతోషమే. కానీ మరి ఇప్పుడు మీరు రుణమాఫీ ఎట్లా ఏ బేసిస్ మీద చేస్తున్నారు? మీరు ఇప్పుడు రుణమాఫీ తలపెట్టింది కూడా రైతు పట్టదారు పాస్బుక్నే కదా మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయడానికి. మరి పట్టదారు పాస్బుక్నే రైతు రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు చెల్లింపు చేస్తున్నప్పుడు రైతు బంధు ఎందుకు ఇవ్వరు? దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఒకవేళ అదే పాస్బుక్ గుట్టలగట్లకే ఇచ్చి ఉంటే, అతను నిజంగానే గుట్టలగట్లకే రైతు బంధు గతంలో పొంది ఉంటే మరి అతను రుణం కూడా దానికే పొంది ఉన్నట్లే కదా. అంటే మీరు చెప్పేది అబద్ధం, అంతే కదా. మొత్తం రుణమాఫీ ఎంతమంది రైతులకు, ఎన్ని లక్షల మంది రైతులకు, ఎన్ని ఎకరాలకు, ఎంత అమౌంట్ అవుతుంది ఎందుకు వెల్లడిస్తలేరు? మీరు ఇప్పటికీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా 2 లక్షల రుణం తీసుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను ఎందుకు మీరు వెల్లడిస్తలేరు? సంఖ్య ఎందుకు చెప్తలేరు? వివరాలు ఎందుకు చెప్తలేరు? చెప్పాలి కదా. మరో 4 నెలల్లో ఒడిశాలోని నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నైని బ్లాక్లో బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి అధికారులతో సమీక్షించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ప్రతిష్ట, స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సింగరేణికి 783 హెక్టార్ల అటవీ స్థలం అప్పగింతపై ఒడిశా అటవీ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పనులు వేగంగా పూర్తయ్యేలా చొరవ చూపాలని సింగరేణి అధికారులను భట్టి ఆదేశించారు. నిర్వాసితులకు పునరావాస పథకం, కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు, గ్రామ యువతకు ఉపాధి అవకాశాలపై ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని నిర్దేశించారు. చెండిపడ రోడ్డు విస్తరణ బలోపేతంపై ఒడిశాతో సమన్వయం చేసుకుని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. హైటెన్షన్ విద్యుత్ లైన్ను ఒడిశా విద్యుత్ శాఖతో కలిసి వెంటనే నిర్మించాలన్న భట్టి పునరావాసం పరిహారంపై అతి త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. నైని బొగ్గు బ్లాక్ను 2015లో కేటాయించినప్పటికీ గడిచిన ప్రభుత్వ నిరాసక్తతో నేటికి బొగ్గు ఉత్పత్తి మొదలు కాలేదన్నారు. నైని నుంచి బొగ్గు ఉత్పత్తికి సానుకూల పరిణామాలు నెలకొన్నందున నిర్ణీత కాలంలో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. రోజువారీగా నిర్దేశించుకున్న పనుల ప్రగతిపై సమీక్షించాలని సూచించారు. అక్టోబర్లో నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు కృషి చేస్తామని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. ఎవ్వరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఉచ్చులో యువత పడొద్దని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలోని కట్టాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ప్రారంభించారు. నిరుపేద బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో గత యూపీఏ ప్రభుత్వం కేజీబీవీలను ప్రారంభించిందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. విద్య, వైద్యను గత భారత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా తమ ప్రభుత్వం ఈ రెండింటికి అత్యంత ప్రాధాన్యమిచ్చి ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు. పేద
పేదవారికి రైతు సోదరుడికి సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర ఖజానాని అస్తవ్యస్తంగా మార్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ విధి విధానాలని సవరణ చేసుకుంటూ ఈరోజు మేము పిల్లలకు చదువు చెప్పాలా, వైద్యాన్ని అందించాలి, రైతులకు మేలు చేయాలి, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలి, ప్రతిపక్షాలకు సంబంధించిన మిత్రుల ఊబిలో పడొద్దని మా యువత కూడా తెలియజేస్తూ మీ భవిష్యత్తు మా బాధ్యత అని ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. మీకు కావాల్సిన నైపుణ్యాన్ని పెంచుతాం. ఈ రాబోయే అసెంబ్లీ సెషన్లో జాబ్ క్యాలెండర్ను ప్రకటన చేస్తాం. భూదాన్ బోర్డును పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో భూదాన్ రామచంద్రారెడ్డి స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో భూదాన్ ఉద్యమ నేత వెదిరే రామచంద్రారెడ్డి 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. భూదాన్ భూములు అన్యక్రాంతం అవుతున్నాయని, వాటిని పరిరక్షణకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. భూదాన్ రామచంద్రారెడ్డితో పాటు తెలంగాణ పోరాట యోధుల విగ్రహాలను ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బతుకుదెరువు కోసం భాగ్యనగరానికి వచ్చిన ఆ కన్నవారికి వీధి కుక్కలు కడుపు కోతను మిగిల్చాయి. లేకలేక పుట్టిన బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుంటుండగా వీధి కుక్కలు అతి క్రూరంగా పసివాడిపై దాడి చేశాయి. మేక మీద తోడేళ్ల మందల వీధి కుక్కల గుంపు అభంశుభం తెలియని చిన్నారిని అతి కిరాతకంగా హతమార్చాయి. హైదరాబాద్ శివారు జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీలో జరిగిన ఈ హృదయ విదారక సంఘటనతో ఆ పిల్లాడి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. భాగ్యనగరంలో పసిపిల్లలపై వీధి కుక్కలు పేట్రేగిపోతున్నాయి. అత్యంత పాశవికంగా గాయపరుస్తూ పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. ఏడాది కిందట అంబర్పేట, షేక్పేటలో 2 పిల్లలను పొట్టన పెట్టుకున్న వీధి శునకాలు తాజాగా సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలోని వికలాంగుల కాలనీలో 18 నెలల పసివాడి ఉసురు తీశాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్, లక్ష్మి దంపతులకు 3 పిల్లలు. 2 ఆడపిల్లలు సాహితీ, శృతి ఉండగా 10 ఏళ్ల తర్వాత లేకలేక మగపిల్లాడు పుట్టాడు. విహాన్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. భరత్ వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా చాలీచాలని ఆదాయం, 3 పిల్లలు కావటం కుటుంబ పోషణ భారమై ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వచ్చాడు. వికలాంగుల కాలనీలో ఉంటున్న బావమరిది వెంకటేష్ ఇంట్లో ఆశ్రయం పొందుతూ ఇటీవలే ఓ ప్రైవేట్ సంస్థలో చేరాడు. ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అందులోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. హాయిగా సాగిపోతున్న భరత్, లక్ష్మి దంపతుల జీవితాల్లో మంగళవారం చీకట్లు కమ్ముకున్నాయి. సాయంత్రం 7 గంటల సమయంలో ఇంట్లో ఆడుకుంటున్న విహాన్ అనుకోకుండా బయటికి వచ్చాడు. అప్పుడే అటుగా వచ్చిన కుక్కల గుంపు విహాన్ను చుట్టుముట్టాయి. సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి లాక్కెళ్లి పిల్లాడి శరీరాన్ని ఛిద్రం చేశాయి. తలపై జుట్టు, చర్మం ఊడేలా కర్కశంగా కరిచాయి. స్థానికుల సాయంతో కుక్కలను తరిమేసి బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఒంటిపై అనేక చోట్ల తీవ్ర గాయాల వల్ల 2 గంటల్లోనే ఆ పసివాడి ఊపిరి ఆగిపోయింది. ఊర్లో ఉపాధి కరువై పిల్లలను ప్రయోజకులుగా చేసేందుకు పొట్టచేత పట్టుకుని హైదరాబాద్ వస్తే వంశోద్ధారకుడిని కోల్పోయామని భరత్, లక్ష్మి దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. తల్లి రోదనలతో గాంధీ ఆసుపత్రి ప్రాంగణం విషాదమయంగా మారింది. ప్రభుత్వమే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నేనేం మాట్లాడాలని సార్, మాట్లాడలేకపోతున్నా. నేను 5-10 నిమిషాలు సార్ నేను మెడిసిన్స్కి బయటికి వెళ్ళినా ఇంట్లో అందరు ఉన్నారు, అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరు ఉన్నారు. లోపల ఆడుకుంటున్నాడు వాడు. ఆడుకుంటూ ఎప్పుడో బయటకు వచ్చేసిండు. వాళ్ళు ఇంట్లోనే ఆడుకుంటారు కదా అనుకున్నారు. అంతలోపే ఒక 15-20 కుక్కల వరకు మొత్తం ఆల్రెడీ అప్పటికే వాడిని కట్ చేసాయంట. ఒక విలేకరు తను చూసి తను అప్పుడు ఆపేసి కుక్కలు ఎలా కొట్టినంట. అప్పుడు చాలా మంది జనాలు అందరూ వచ్చేసిరంట. నేను పిల్లలని కానీ కుక్కలకి వేసినట్టు అయిపోయింది మా బతుకు. 11 సంవత్సరాల తర్వాత పుట్టిండు మాకు వాడు. 5-10 నిమిషంలో జరిగిపోయింది అట్లా, అంతే. ఈరోజు విలేజ్కి వెళ్దాం, పండగ కదా విలేజ్కి వెళ్దాం అనేసి బ్యాగ్ అన్ని చదువుకొని అన్ని రెడీగా ఉన్నాం. మార్నింగ్ వెళ్దాంలే అనుకున్నాం. నా కొడుకుని ఇట్లా తీసుకుపోవాల్సి వస్తుంది ఊరికి. వికలాంగుల కాలనీ అక్కడ డాగ్స్ ఉంటే ఎప్పుడైనా బండి మీద వెళ్తుంటే కూడా వెంట పడుతుంటే డాగ్స్. మేము అన్ని చూసి అందరికి చెప్పి మేమే మా బాబుని కోల్పోయాం సార్. పిల్లల్ని ఎవరు కావాలని పోగొట్టుకోరు సార్. ఫస్ట్ GHMC వీళ్ళందరూ కానీ పెద్దవాళ్ళందరూ
ఇది మా బాబు ఎలా జరిగిందో ఇంకెవ్వరికి ఇలాంటి జరగద్దు. నేను నా కొడుకుని కోల్పోయినా సార్, నా అలాంటి పరిస్థితికి ఎవ్వరు రాకుండా చూస్తే చాలని కోరుకుంటున్నాను. నెల రోజుల నుంచి జాబ్ చేస్తున్నాను నేను. నిన్న సాయంత్రం 6-7 గంటల మధ్యలో మా బాబు వెళ్ళి ఆడుకుంటుంటే ఒక 10-15 కుక్కలు వచ్చేసి పట్టేసుకున్నాయి. మొత్తం జస్ట్ 5 minutesలోనే మొత్తం కొరికేసినాయి. ఎక్కడ ఇంజురీ సీరియస్ అయింది. నాకు ఒక 2 hours ట్రీట్మెంట్ తర్వాత చనిపోయాడు మా బాబు. జంగల్ ఏరియా లాగా కూడా ఉంటుంది అట్లా అని చెప్పేసి కుక్కలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. మేము రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం కుక్కలు ఇట్లా చేస్తున్నాయి పిల్లల్ని అని చెప్పేసి డిస్కస్ కూడా చేసుకుంటుంటాం. ఇట్లా పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలని. మా కొడుకుకే ఇట్లా గతి అవుతుంది అని చెప్పేసి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బతుకు తెరువు కోసం వచ్చినాం. వస్తే ఇట్లా అయింది మా పరిస్థితి. వీధి కుక్కలు స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి కదా, వీటిని కంట్రోల్ పెట్టే ఒక వ్యవస్థ తీసుకొస్తే మంచిదని చెప్పేసి అని అంటే మాకు ఎట్లా అన్యాయం జరిగింది ఇది అందరికీ తెలిసిందే. దానికి తగిన పరిహారం ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. తోలుకొచ్చి వచ్చి నెల నుంచి 15 రోజుల దాకా మంచిగానే ఉన్నాడు. 15 రోజుల తర్వాత మా కోడలు వచ్చింది. పిల్లల్ని తీసుకొని వచ్చింది. నేను స్కూల్లో జాయిన్ చేస్తాం, రూమ్ తీసుకున్నామని వచ్చింది. ఆ లోపల మా పెద్ద మన్మరాలకు మెడికల్ షాప్లకు మందులు తెలియని వచ్చే వరకు కుక్కలు పీక్కతింది. మొత్తం ఏమి ఆశ లేకుండా చేసినాయి. ఇక దాని గురించి ఇప్పుడు నేనే కాదు నాలాంటి తండ్రులు కూడా ఎవరు బాధపడకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలి. జవహర్ నగర్లో వీధి కుక్కల స్వైర విహారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకుని నాథుడే కర్వయ్యారని మండిపడ్డారు. ఘటనా స్థలానికి వచ్చిన జవహర్ నగర్ కార్పొరేషన్ కమిషనర్ మోహన్ రెడ్డిని నిలదీశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఒక 40 కుక్కలు ఉన్నాయి. ఆ పిల్లగాడి మీద 40 కుక్కల పిల్లగాడు ఇట్లా పండి బొల్లాడుతున్నాడు. నాకు మస్తు బాధ అనిపించింది. రాత్రి నుంచి నిద్రనే లేదా. పిల్లగాడిని చూసినప్పటి నుంచి రాళ్లతో కొడుతుంటే కూడా మా మీదకి ఎగబడ్డా పర్వాలేదు. పిల్లగాడు మంచిగా ఉండాలనుకున్నాం కానీ పిల్లగాడు ఇట్లా వండుకుని ఇట్లా బొర్లాడుతున్నాడు. మేమంతా ఆడోళ్ళం, మేము ముగ్గురమే ఆడోళ్ళం ఉన్నాం. ఆ కుక్కల్ని ఎలగొట్టంగానే ఇట్లా మెసులుతున్నాడు ఆ పిల్లగాడు. వాళ్ళ అమ్మనైనా గోళీ దేనికని పోయినరు. ఆ పిల్లగాడు ముంగడికి పోయారు కానీ వాళ్ళ పిల్లగాడని వాళ్ళకు కూడా తెలియదు. వీధి కుక్కల స్వైర విహారంతో బయటకు రావాలంటే భయపడాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. హైదరాబాద్ జవహర్ నగర్లో వీధి కుక్కలు 2 ఏళ్ల బాలుడిపై దాడి చేసి చంపేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనని కలిచివేసిందన్న ఆయన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పసికందులు, చిన్నారులపై వీధి కుక్కల దాడులకు కారణాలపై అధ్యయనం చేయడానికి పశువైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. వీధి కుక్కలకు టీకాలు వేయడం లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులు పరిశీలించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో కుక్కల దాడులు చేసినప్పుడు వేసే ఔషధాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో గ్రూప్ సి, డి గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకే 100% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపినట్లు చేసిన పోస్టును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తొలగించారు. కర్ణాటక సర్కార్ నిర్ణయంపై పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో సిద్దరామయ్య తాను చేసిన పోస్టును తొలగించారు. ప్రైవేట్ సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ రోల్స్లో 70%, మేనేజ్మెంట్ రోల్స్లో 50% పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని తాము చెప్పినట్లు కర్ణాటక కార్మిక శాఖ వివరణ ఇచ్చింది. సోమవారం సమావేశమైన కర్ణాటక మంత్రివర్గం ఆ రాష్ట్రంలో నెలకొల్పిన ప్రైవేటు పరిశ్రమల్లో సి-డి గ్రేడ్ పోస్టులను 100% కన్నడిగులకే ఇవ్వాలనే బిల్లును ఆమోదించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. కర్ణాటక వాసులు సుఖవంతమైన జీవనం గడిపేందుకు అవకాశం కల్పించాలని, ఈ గడ్డపై ఉద్యోగాలు కోల్పోకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. కన్నడిగుల సంక్షేమమే తమ ప్రాధాన్యమని పోస్ట్ చేశారు. దీనిపై పారిశ్రామిక వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమైన వేళ ఆ పోస్టును సిద్దరామయ్య తాజాగా తొలగించారు. మరోవైపు ఈ విషయంలో కర్ణాటక కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ రోల్స్లో 70%, మేనేజ్మెంట్ రోల్స్లో 50% పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని తాము చెప్పినట్లు వెల్లడించింది. న్యాయశాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రైవేటు పరిశ్రమల్లో లోకల్ కోటా రిజర్వేషన్లు పొందాలంటే అభ్యర్థులు కన్నడ ఒక భాషగా కలిగిన సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అది లేకపోతే కన్నడ భాషలో తమకు ప్రావీణ్యత ఉందని సంబంధిత నోడల్ ఏజెన్సీ నిర్వహించే ప్రావీణ్యతా పరీక్షలో పాస్ కావాల్సి ఉంటుంది. అర్హత ఉన్న స్థానిక అభ్యర్థులు లేకపోతే ప్రభుత్వ సహకారం లేదా ఏజెన్సీల సహకారంతో
అభ్యర్థులకు ప్రైవేటు పరిశ్రమలు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించే కంపెనీలకు 10,000 నుంచి 20,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఆ తర్వాత కూడా తప్పు పునరావృతమైతే రోజుకు 100 రూపాయల చొప్పున పెనాల్టీ పెంచుతారు. కర్ణాటక కేబినెట్ నిర్ణయంపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పై విమర్శలు చేశారు. ఇలాంటి నిర్ణయాలతో కంపెనీలు కర్ణాటక నుంచి వెళ్లిపోతాయని, పెట్టుబడులు ఆగిపోతాయని హెచ్చరించారు. ఇలాంటి చర్యల కంటే స్థానికులకు నైపుణ్యాలు మెరుగుపరిచే దిశగా కర్ణాటక ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ఈ బిల్లు పూర్తి వివక్షపూరితమైనదని, దాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. కాంగ్రెస్ ఇలాంటి ఒక బిల్లును తీసుకొస్తుందంటే నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. ప్రైవేటు సెక్టార్లోని రిక్రూట్మెంట్ బోర్డులో ప్రభుత్వ అధికారి కూర్చుంటారా? ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుంది అని ప్రశ్నించారు. బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాంకేతిక రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, దానిని ప్రభావితం చేసే బిల్లుని అనుమతించకూడదని ఆమె సూచించారు. అధిక నైపుణ్యం ఉన్న సిబ్బంది నియామకాల విషయంలో మినహాయింపులు ఉండాలన్నారు. ఈ నిరసన వేళ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. బిల్లుపై విస్తృత స్థాయి చర్చకు అవకాశం ఉందని, భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం, అదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి 2 సార్లు నిర్వహించేలా కేంద్ర విద్యాశాఖ కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. ఈ సరికొత్త విధానాన్ని అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీబీఎస్ఈను కోరింది. 10, 12వ తరగతి పరీక్షలను మార్చిలో ఒకసారి, జూన్లో రెండోసారి నిర్వహించే విధంగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బోర్డు పరీక్షలను ఏ విధంగా అమలు చేయాలనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ విధానం అమల్లోకి వస్తే మార్చిలో పరీక్షలు రాసిన విద్యార్థులు జూన్లో మరోసారి అన్ని పరీక్షలు రాసేందుకు వీలుంటుంది. అది పూర్తిగా విద్యార్థుల ఐచ్ఛికమే కానీ తప్పనిసరేం కాదని అధికార వర్గాలు తెలిపాయి. ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే విద్యార్థులు తమ ఉత్తమ స్కోర్ను ఎంచుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. రెండోసారి అన్ని పరీక్షలు కాకుండా కేవలం మార్కులు తక్కువ వచ్చిన సబ్జెక్టులను రాసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.